Hi everyone, welcome to our channel Weekend Complete English Speaking Course. Let's speak good English. మనం వాయిస్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. We are learning about voice. ఈ వీడియోలో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ నేర్చుకుందాం. In this video, let's learn about active voice and passive voice in simple past tense. వాయిస్ అంటే ఏంటో మనకు తెలుసు. The form of a verb. Active voice ante emti? The form of a verb that tells us that the action is done by the subject. Action subject చేత చేయబడుతుంది అని తెలియజేసేటువంటి verb form active voice form లో ఉంది అని చెప్తాం. Passive voice ante the form of a verb that tells us that the action is done to the subject. యాక్షన్ సబ్జెక్ట్కి చేయబడింది అని తెలియజేసేటువంటి వర్బ్ ఫామ్ ప్యాసివ్ వాయిస్ ఫామ్లో ఉంది అని చెప్తాం. అయితే ఈ వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి మనం నేర్చుకుందాం. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఏ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేస్తామనంటే, పాస్ట్లో అంటే గతంలో ఏదైనా ఒక సమయంలో ఏదైనా ఒక పర్టికులర్ టైంలో జరిగినటువంటి యాక్షన్, సంభవించినటువంటి ఏదైనా ఒక సంఘటన గురించి మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఏ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం? గతంలో ఏదైనా ఒక సమయంలో జరిగినటువంటి యాక్షన్, ఏదైనా ఒక పర్టికులర్ టైంలో జరిగినటువంటి యాక్షన్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి. అలానే ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్సెస్ మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. దే వర్ సెంట్ టు ది ఫారెస్ట్. వారు ఫారెస్ట్కి పంపబడ్డారు, ఫారెస్ట్కి పంపివేయబడ్డారు. జరిగిపోయింది. ఒక పాస్ట్లో ఏదైనా ఒక సమయంలో జరిగినటువంటి యాక్షన్ ఇది. కాబట్టి దీన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం. దే వర్ సెంట్ టు ది ఫారెస్ట్. వారు ఫారెస్ట్కి పంపబడ్డారు. హీ వాజ్ హెల్ప్డ్ ఇన్ ద ట్రబుల్. ఆయన ఆపదలో హెల్ప్ చేయబడ్డాడు. ఆపదలో ఆయన హెల్ప్ చేయబడ్డాడు, సహకరింపబడ్డాడు. అంటే వేరే వాళ్ళు ఆయనకి సహాయం చేశారనమాట. హీ వాజ్ హెల్ప్డ్ ఇన్ ద ట్రబుల్. ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద సిచ్యుయేషన్. ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద సిచ్యుయేషన్ అంటే ఆ పరిస్థితిని గురించి నేను ఇన్ఫార్మ్ చేయబడ్డాను, అంటే తెలియపరచబడ్డాను. సంబడి ఇన్ఫార్మ్డ్ మీ. ఎవరో నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఐ వాజ్ ఇన్ఫార్మ్, నేను తెలియపరచబడ్డాను. ఎవరో నాకు తెలియపరిచారు, నేను తెలియపరచబడ్డాను. ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద సిచ్యుయేషన్. ఆ పరిస్థితిని గురించి నేను ఇన్ఫార్మ్ చేయబడ్డాను, నేను తెలియపరచబడ్డాను, నాకు తెలియపరచబడింది అని. గిఫ్ట్స్ వర్ ప్రెజెంటెడ్ టు హిమ్ ఆన్ హిజ్ బర్త్డే. తన బర్త్డే రోజున తనకు గిఫ్ట్స్ బహుకరింపబడ్డాయి, బహుమతులు బహుకరింపబడ్డాయి. హిస్ ఫ్రెండ్స్ ప్రెజెంటెడ్ హిమ్ గిఫ్ట్స్, ప్రెజెంటెడ్ హిమ్ గిఫ్ట్స్ ఆన్ హిస్ బర్త్డే. గిఫ్ట్స్ వర్ ప్రెజెంటెడ్ టు హిమ్ ఆన్ హిస్ బర్త్డే. తన బర్త్డే రోజున అతనికి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయబడ్డాయి, బహుకరింపబడ్డాయి. వర్ ప్రెజెంటెడ్, ఇక్కడ చూడండి, వర్ సెంట్ ఇది పాస్ట్ సింపుల్ టెన్స్లో ఉంది, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. వాజ్ హెల్ప్డ్ ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్లో. వాజ్ ఇన్ఫార్మ్డ్ ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్లో. వర్ ప్రెజెంటెడ్ ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్లో. ఏ న్యూ షాప్ వాజ్ ఓపెన్డ్ ఇన్ ద సిటీ. సిటీలో ఒక న్యూ షాప్ ఓపెన్ చేయబడింది, ప్రారంభింపబడింది. వాజ్ ఓపెన్డ్ ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ద స్టోరీ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ టు ది చిల్డ్రన్. పిల్లలకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబడింది, వివరింపబడింది. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద స్టోరీ టు ద చిల్డ్రన్. ద స్టోరీ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వివరింపబడింది
టు ద చిల్డ్రన్, పిల్లలకు వివరింపబడింది. ద స్టేట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, 2 భాగాలుగా ఆ రాష్ట్రము విభజింపబడింది. ద గవర్నమెంట్ డివైడెడ్ ద స్టేట్ ఇంటూ 2 పార్ట్స్. ద స్టేట్ వాజ్ డివైడెడ్, ఇక్కడ వాజ్ డివైడెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ లో ఉంది. ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్, రిజల్ట్స్ అనౌన్స్ చేయబడ్డాయి. ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేయబడ్డాయి. ది ఎగ్జామ్స్ వర్ పోస్ట్పోన్డ్, ది ఎగ్జామ్స్ వర్ పోస్ట్పోన్డ్ అంటే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయబడ్డాయి, వాయిదా వేయబడ్డాయి, వాయిదా వేయబడ్డాయి. ద స్టోరీ వాజ్ రిటెన్ అంటే ఆ స్టోరీ రాయబడింది. ద స్టోరీ వాజ్ రిటెన్. ద హౌసెస్ వర్ బర్న్డ్, ఆ ఇల్లు కాల్చివేయబడ్డాయి. ద హౌసెస్ వర్ బర్న్డ్. దే వర్ లెఫ్ట్ విత్ మీ, దే వర్ లెఫ్ట్ విత్ మీ అంటే వారు నా దగ్గర విడిచిపెట్టబడ్డారు, అవి నా దగ్గర విడిచిపెట్టబడ్డాయి. దే వర్ లెఫ్ట్ విత్ మీ. అవర్ కంట్రీ వాజ్ సపోర్టెడ్ అంటే మన కంట్రీ బలపరచబడింది. అదర్ కంట్రీస్ సపోర్టెడ్ అవర్ కంట్రీ, అవర్ కంట్రీ వాజ్ సపోర్టెడ్ అంటే మన కంట్రీ సపోర్ట్ చేయబడింది. షీ వాజ్ బోర్న్ ఇన్ 1985, ఆమె 1985లో పుట్టింది. హర్ మదర్ గేవ్ హర్ బర్త్ ఇన్ 1985 అంటే షీ వాజ్ బోర్న్ ఇన్ 1985, ఆమె 1985లో జన్మించింది. ది మెసేజ్ వాజ్ సెంట్ టు హిమ్, ఆ మెసేజ్ అతనికి పంపబడింది. ది అమౌంట్ వాజ్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్, నీ అకౌంట్కి అమౌంట్ క్రెడిట్ చేయబడింది, జమ చేయబడింది. ది అమౌంట్ వాజ్ డెబిటెడ్ టు యువర్ అకౌంట్, నీ అకౌంట్ నుండి కట్ అయింది అంటే డెబిటెడ్. ది అమౌంట్ వాజ్ డెబిటెడ్, వాజ్ క్రెడిటెడ్, వాజ్ సెంట్, వాజ్ బోర్న్, వాజ్ సపోర్టెడ్ ఇవన్నీ కూడా ప్యాసివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ సూపర్వైజర్, ఆయన సూపర్వైజర్గా నియమింపబడ్డాడు. The management appointed him as a supervisor. He was appointed, ఆయన అపాయింట్ చేయబడ్డాడు. ది మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్డ్ హిమ్, హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్. ఆ విధంగా దే వర్ సెపరేటెడ్ ఫ్రమ్ అస్, వారు మన నుండి విడిపోయారు. దే వర్ సెపరేటెడ్ ఫ్రమ్ అస్. ద స్టోన్ వాజ్ కర్వ్డ్ ఇంటూ అన్ ఐడల్ అంటే ఆ రాయి ఒక విగ్రహంగా చెక్కబడింది. ద స్టోన్ వాజ్ కర్వ్డ్ ఇంటూ అన్ ఐడల్. హీ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్, నా ఫ్రెండ్గా వాడు కూడా పిలువబడ్డాడు. హీ వాజ్ ఆల్సో కాల్డ్, ద పీపుల్ కాల్డ్ హిమ్ ఆల్సో యాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్, నా ఫ్రెండ్గా ప్రజలు వాడిని పిలిచేటువంటి వారు. హీ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్, నా ఫ్రెండ్గా వాడు కూడా పిలువబడేటువంటి వాడు. వాజ్ కాల్డ్, వాజ్ కర్వ్డ్, వాజ్ సెపరేటెడ్, వాజ్ అపాయింటెడ్, వాజ్ డెబిటెడ్, వాజ్ క్రెడిటెడ్, వాజ్ సెంట్, వాజ్ బోర్న్, వాజ్ సపోర్టెడ్, వర్ లెఫ్ట్, వర్ బర్న్ట్, వాజ్ రిటెన్, వర్ పోస్ట్పోన్, వర్ అనౌన్స్డ్ ఇవన్నీ కూడా ఇక్కడ వాజ్ ఓపెన్, వాజ్ ఎక్స్ప్లెయిన్డ్, వాజ్ డివైడెడ్, వర్ ప్రెజెంటెడ్, వాజ్ ఇన్ఫార్మ్డ్, వాజ్ హెల్ప్డ్, వర్ సెంట్ ఈ వర్బ్స్ అన్ని కూడా ఈ సెంటెన్సెస్లో ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇప్పుడు మనం నేర్చుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ చూద్దాం. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో కనుక వర్బ్ ఫామ్ ఉన్నట్లయితే యాక్టివ్ వాయిస్లో అది V2లో ఉంటుంది. V2 అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్. మనకు తెలుసు ఏ వర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్: యాక్టివ్, ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ అండ్ ఎస్ ఫామ్. ఎగ్జాంపుల్ ఇన్వైట్ తీసుకుంటే ఇన్వైట్ ప్రెజెంట్ ఫామ్, ఇన్వైటెడ్ పాస్ట్ ఫామ్, ఇన్వైటెడ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, ఇన్వైటింగ్ ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్, ఇన్వైట్స్ ఎస్ ఫామ్. ఈ విధంగా ఈ వర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్. ఇక్కడ V2 అంటే పాస్ట్ ఫామ్.
సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేసేటువంటి వర్బ్ ఫామ్ V2 ఫామ్ అంటే పాస్ట్ ఫామ్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్లో మనం యూజ్ చేసేటువంటి వర్బ్ ఫామ్ ఎలా ఉంటుందని అంటే మనకు తెలుసు ప్యాసివ్ వాయిస్ అన్ని టెన్సెస్లో కూడా మనం మెయిన్ వర్బ్గా V3 ఫామ్ని యూజ్ చేస్తాం, అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో వాజ్ ఆర్ వర్ హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేయబడుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ గనక ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్లో సబ్జెక్ట్ గనక సింగులర్ అయితే వాజ్ యూజ్ చేస్తాము, ప్లూరల్ అయితే సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే వర్ యూజ్ చేస్తాం. ఇది హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేయబడుతుంది. అంటే V2 ఫామ్ని పాస్ట్ ఫామ్ అంటే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే V2 ఫామ్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే పాస్ట్ బీ ఫామ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. పాస్ట్ బీ ఫామ్స్ ఏంటి? వాజ్ ఆర్ వర్. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ యూజ్ చేస్తాం. మనకు తెలుసు V3 ఫామ్ని ప్యాసివ్ వాయిస్లో మనం యూజ్ చేస్తాం మెయిన్ వర్బ్గా. ఇక్కడ సెంటెన్సెస్ చూద్దాం. ఐ డిడ్ దిస్, నేను దీన్ని చేసి ఉన్నాను. ఇదేంటి? స్టేట్మెంట్, అఫర్మేటివ్ సెంటెన్స్ స్టేట్మెంట్. ఇక్కడ అఫర్మేటివ్ క్వశ్చన్ చూద్దాం. ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్. డిడ్ ఐ డూ దిస్, నేను దీన్ని చేశానా అంటే నేను చేశాను అని చెప్పడానికి ఐ డిడ్ దిస్ అని చెప్తాం. నేను చేశానా అని చెప్పడానికి ఇక్కడ క్వశ్చన్ అడగాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ అడగాలని అంటే డిడ్ ఫామ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. డిడ్ ఫామ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. టు ఫార్మ్ ఏ క్వశ్చన్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ డిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ చూడండి, డిడ్ ఐ డూ దిస్, నేను దీన్ని చేశానా, నేను దీన్ని చేశానా. ఐ డిడ్ దిస్ అంటే నేను దీన్ని చేశాను అని. ఇంకా చూద్దాం ఇంకా. వాట్ డిడ్ ఐ డూ, నేను ఏం చేశాను. ఇక్కడ ఏంటంటే ఫుల్ ఆన్సర్ క్వశ్చన్. ఐ డిడ్ దిస్. వాట్ డిడ్ ఐ డూ, నేను ఏం చేశాను. వాట్ డిడ్ ఐ డూ, ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఉంటుంది. అలానే ఇక్కడ క్వశ్చన్ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఫామ్. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని పాస్ట్ ఫామ్లో యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ని V1 ఫామ్లో యూజ్ చేస్తాం. వాట్ డిడ్ ఐ డూ, నేను ఏం చేశాను. వాట్ డిడ్ ఐ డిడ్ అని అనకూడదు. వాట్ డిడ్ ఐ డూ, నేను ఏం చేశాను. ఇక్కడ వితౌట్ సబ్జెక్ట్ మనం ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తామంటే క్వశ్చన్ వర్డ్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. హూ డిడ్ దిస్, దీన్ని ఎవరు చేశారు. హూ డిడ్ దిస్. హౌ మెనీ మెంబర్స్ డిడ్ దిస్, దీన్ని ఎంతమంది చేశారు. హౌ మెనీ మెంబర్స్ డిడ్ దిస్. ఈ విధంగా మనం అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్లో ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ సబ్జెక్ట్ వితౌట్ సబ్జెక్ట్ మనం ఇప్పుడు చూడడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూసినటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. మరి ప్యాసివ్ వాయిస్లో మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము సెంటెన్సెస్ని అని అంటే దిస్ వాజ్ డన్, ఇది చేయబడి ఉంది, ఇది చేయబడింది, ఇది చేయబడింది. ఇక్కడ చూడండి, పాస్ట్ బీ ఫామ్ ప్లస్ V3. ఇక్కడ సబ్జెక్ట్ దిస్ సింగులర్ కాబట్టి వాజ్. దిస్ వాజ్ డన్, ఇది చేయబడింది, ఇది చేయబడింది. దీస్ ప్రాజెక్ట్స్ వర్ కంప్లీటెడ్. దీస్ ప్రాజెక్ట్స్ వర్ కంప్లీటెడ్. దీస్ ప్రాజెక్ట్స్ అది ప్లూరల్ కాబట్టి వర్ వచ్చింది. దీస్ ప్రాజెక్ట్స్ వర్ కంప్లీటెడ్, ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయబడ్డాయి. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం చూసినటువంటి సెంటెన్స్ ఏంటంటే స్టేట్మెంట్, అఫర్మేటివ్ స్టేట్మెంట్. ఇక్కడ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం. ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్, అఫర్మేటివ్ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ అఫర్మేటివ్ స్టేట్మెంట్ అయితే దిస్ వాజ్ డన్ అని చెప్పాం. అదే ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ ఫామ్ చేయాలని అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి? వాజ్ దిస్ డన్, వాజ్ దిస్ డన్, ఇది చేయబడిందా. వాజ్ దిస్ డన్. వర్ దీస్ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్, ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయబడ్డాయా. వర్ దీస్ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్, ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయబడ్డాయా. ఆ విధంగా. అలాగే ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్లో వాట్ డిడ్ ఐ డూ అన్నాను, నేను ఏం చేశాను అని చెప్తున్నాను. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కానీ ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ ఆ ఆబ్జెక్ట్
ఆ ఆబ్జెక్ట్ని మనం అడుగుతున్నాం అనమాట. అంటే వాట్ వాజ్ డన్, ఏమి చేయబడింది, ఏమి చేశాను అని నేను యాక్టివ్ వాయిస్లో అడిగాను. ఏమి చేయబడింది అంటే నా చేత ఏమి చేయబడింది. వాట్ వాజ్ డన్ బై మీ, నా చేత ఏమి చేయబడింది. హౌ మెనీ మెంబర్స్, ఇక్కడ చూడండి ఆ క్వశ్చన్ కూడా ఆ విధంగా తీసుకున్నట్లయితే హౌ మెనీ మెంబర్స్ డిడ్ ఐ ఇన్వైట్, హౌ మెనీ మెంబర్స్ డిడ్ ఐ ఇన్వైట్, నేను ఎంతమందిని ఇన్వైట్ చేశాను. హౌ మెనీ మెంబర్స్ వర్ ఇన్వైటెడ్, హౌ మెనీ మెంబర్స్, ఇక్కడ క్వశ్చన్ కూడా హౌ మెనీ మెంబర్స్ వర్ ఇన్వైటెడ్, ఎంతమంది ఆహ్వానింపబడ్డారు. ఆ విధంగా వితౌట్ క్వశ్చన్ చూడండి హూ డిడ్ దిస్, దీన్ని ఎవరు చేశారు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా వస్తుంది ప్యాసివ్ వాయిస్లో. ఇక్కడ చూడండి బై హూమ్ వాజ్ దిస్ డన్, దిస్ వాజ్ డన్ అంటే ఇది చేయబడింది, వాజ్ దిస్ డన్ అంటే ఇది చేయబడిందా. బై హూమ్ వాజ్ దిస్ డన్, ఇది ఎవరి చేత చేయబడింది. బై హూమ్ వాజ్ దిస్ డన్, ఇది ఎవరి చేత చేయబడింది. ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో స్టేట్మెంట్స్, క్వశ్చన్స్, ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఫామ్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు వరకు మనం డూని వర్బ్గా తీసుకున్నాం. అంటే ప్యాసివ్ ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో చూసాం కాబట్టి డిడ్ అనేది పాస్ట్ ఫామ్ మనం యూజ్ చేసాం. ప్యాసివ్ వాయిస్లో V3 ఫామ్ డన్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇన్వైట్ అనే వర్బ్ని తీసుకున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇన్వైటెడ్, షీ ఇన్వైటెడ్ మీ, ఆమె నన్ను ఇన్వైట్ చేసింది. ఐ ఇన్వైటెడ్ హర్, నేను ఆమెను ఇన్వైట్ చేశాం. దే ఇన్వైటెడ్ అస్, వారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. వీ ఇన్వైటెడ్ దెమ్, మేము వాళ్ళను ఇన్వైట్ చేశాము. ఐ ఇన్వైటెడ్ యూ, నేను నిన్ను ఇన్వైట్ చేశాను. యూ ఇన్వైటెడ్ మీ, నువ్వు నన్ను ఇన్వైట్ చేశావు. ఇవన్నీ కూడా యాక్టివ్ వాయిస్లో చెప్తున్నాం. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో మనం ఎలా చెప్తాము. ఐ వాజ్ ఇన్వైటెడ్, నేను ఇన్వైట్ చేయబడ్డాను, నేను ఇన్వైట్ చేయబడ్డాను. సంబడి ఇన్వైటెడ్ మీ, somebody invited me, or she invited me. I was invited by her, నేను ఆమె చేత ఇన్వైట్ చేయబడ్డాను. ఇక్కడ నేను అని చెప్తున్నాను కాబట్టి ఐ అని చెప్పాను. ఐ ఇది సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేస్తాను. అదే మనము అంటే we were invited, she invited us, we were invited by her, we were invited, మేము ఇన్వైట్ చేయబడ్డాము, మనము ఆహ్వానింపబడ్డాము. we were invited, you were invited, నువ్వు ఆహ్వానింపబడ్డావు, మీరు ఆహ్వానింపబడ్డారు. he was invited, అతను ఇన్వైట్ చేయబడ్డాడు, అతను ఆహ్వానింపబడ్డాడు. she was invited, ఆమె ఆహ్వానింపబడింది. they were invited, వారు ఆహ్వానింపబడ్డారు. రాజు was invited, రాజు ఆహ్వానింపబడ్డాడు. రాణి was invited, రాణి ఆహ్వానింపబడింది. ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో స్టేట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఒక్కొక్క సెంటెన్స్, ఇది ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్. డిడ్ ఐ ఇన్వైట్ హర్, నేను ఆమెను ఇన్వైట్ చేశానా. డిడ్ షీ ఇన్వైట్ మీ, ఆమె నన్ను ఇన్వైట్ చేసిందా. డిడ్ దే ఇన్వైట్ అస్, వారు మనల్ని ఆహ్వానించారా. డిడ్ వి ఇన్వైట్ దెమ్, మనం వారిని ఆహ్వానించామా. డిడ్ రాజు ఇన్వైట్ మీ, రాజు నన్ను ఆహ్వానించాడా. డిడ్ రాణి ఇన్వైట్ రాజు, రాణి రాజుని ఇన్వైట్ చేసిందా. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్లో చెప్తాం. అదే ప్యాసివ్ వాయిస్లో అయితే ఎలా చెప్తాము. ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ని వాజ్ షీ ఇన్వైటెడ్, ఆమె ఆహ్వానింపబడిందా. వాజ్ ఐ ఇన్వైటెడ్, నేను ఆహ్వానింపబడ్డానా. అంటే ఇక్కడ ఏమీ లేదు. ఐ వాజ్ ఇన్వైటెడ్, ఆ వాజ్ని తీసుకొచ్చి హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేస్తాం. వాజ్ ఐ ఇన్వైటెడ్, నేను ఆహ్వానింపబడ్డానా. షీ వాజ్ ఇన్వైటెడ్ అంటే ఆమె ఆహ్వానింపబడింది. ఆ వాజ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేస్తే ఆమె ఆహ్వానింపబడిందా. వాజ్ షీ ఇన్వైటెడ్, వారు ఆహ్వానింపబడ్డారా. వర్ దే ఇన్వైటెడ్, మనం ఆహ్వానింపబడ్డామా. వర్ వి ఇన్వైటెడ్. ఈ విధంగా మనం ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ని ఫామ్ చేస్తాం ప్యాసివ్ వాయిస్లో. whom did she invite, ఆమె ఎవరిని ఆహ్వానించింది. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఉండదు. అదే యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి ఫుల్ ఆన్సర్ క్వశ్చన్లో, ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి whom did she invite, ఆమె ఎవరిని ఆహ్వానించింది. who was invited, ఎవరు ఆహ్వానింపబడ్డారు.
హూ వాజ్ ఇన్వైటెడ్ బై హర్, ఆమె చేత ఎవరు ఆహ్వానింపబడ్డారు. హౌ మెనీ మెంబర్స్ వర్ ఇన్వైటెడ్ బై హర్, ఎంతమంది ఆమె చేత ఆహ్వానింపబడ్డారు. హౌ మెనీ మెంబర్స్, దానికి ఆన్సర్ ఏమని వస్తుంది, 50 మెంబర్స్ వర్ ఇన్వైటెడ్. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఆన్సర్ వచ్చింది చూడండి. హూ వాజ్ ఇన్వైటెడ్, ఐ వాజ్ ఇన్వైటెడ్, సబ్జెక్ట్ ప్లేస్లో ఆన్సర్ వచ్చింది. ఇంకా ఇంకొక సెంటెన్స్ చూడండి. హూ ఇన్వైటెడ్ అస్, ఎవరు ఆహ్వానించారు మనల్ని. ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ లేదు. కాబట్టి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ ఉండదు. ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ లేదు కానీ ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఉందని అంటే ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, హూ ఇన్వైటెడ్ అస్, మనల్ని ఎవరు ఆహ్వానించారు. ఎవరి చేత మనం ఆహ్వానింపబడ్డాము. బై హూమ్ వర్ వి ఇన్వైటెడ్, వీ వర్ ఇన్వైటెడ్ అంటే మనం ఆహ్వానింపబడ్డాము. వర్ వి ఇన్వైటెడ్ అంటే మనం ఆహ్వానింపబడ్డామా. బై హూమ్ వర్ వి ఇన్వైటెడ్, మనం ఎవరి చేత ఇన్వైట్ చేయబడ్డాము. బై హూమ్ వాజ్ రాజు ఇన్వైటెడ్, రాజు ఎవరి చేత ఇన్వైట్ చేయబడ్డాడు. బై హూమ్ వర్ రాజు అండ్ రాణి ఇన్వైటెడ్, రాజు రాణి ఎవరి చేత ఇన్వైట్ చేయబడ్డారు. ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో సెంటెన్సెస్ని ఫామ్ చేస్తాం. ఇప్పటి వరకు మనం అఫర్మేటివ్ సెంటెన్సెస్ చూసాం, అంటే పాజిటివ్ సెంటెన్సెస్. మరి నెగటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేస్తాము, అదే యాక్టివ్ వాయిస్లో మనం ముందు యాక్టివ్ వాయిస్లో చూద్దాం. ఐ డిడ్ నాట్ డూ దిస్ అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్స్ని ఫామ్ చేయాలన్నా, క్వశ్చన్ని ఫామ్ చేయాలన్నా డిడ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. డిడ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. ఐ డిడ్ నాట్ డూ దిస్ అంటే నేను దీన్ని చేయలేదు. ఐ డిడ్ దిస్ అంటే నేను చేశానని. ఐ డిడ్ నాట్ డూ దిస్, ఇక్కడ డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్, డూ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్లో యూజ్ చేసాం కాబట్టి దీన్ని ప్రెజెంట్ ఫామ్లో యూజ్ చేయాలి. ప్రెజెంట్ ఫామ్, ఇది పాస్ట్ ఫామ్ కాబట్టి ఇది ప్రెజెంట్ ఫామ్లో యూజ్ చేయబడుతుంది. అంటే నెగటివ్ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ V1 ఫామ్ యూజ్ చేయబడుతుంది సింపుల్ పాస్ట్ టెన్స్లో. ఐ డిడ్ నాట్ డూ దిస్, నేను దీన్ని చేయలేదు. ఐ డిడ్ నాట్ ఇన్వైట్ యూ, నేను నిన్ను ఇన్వైట్ చేయలేదు. ఐ డిడ్ నాట్ ఇన్వైట్ యూ, ఇన్వైట్ V1 ఫామ్ ఎలా యూజ్ చేస్తాం అలాగే ఇక్కడ డూ ఫామ్. ఐ డిడ్ దిస్, నేను దీన్ని చేశాను. ఐ డిడ్ నాట్ డూ దిస్. ఐ ఇన్వైటెడ్ యూ, ఐ డిడ్ నాట్ ఇన్వైట్ యూ, నేను నిన్ను ఆహ్వానించలేదు. ఆ విధంగా ఇది యాక్టివ్ వాయిస్లో. అదే ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అయితే, నెగటివ్ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్, డిడ్ ఐ నాట్ డూ దిస్, నేను దీన్ని చేయలేదా. ఇక్కడ నాట్ యాడ్ అవుతుంది. ఇక్కడ కాంట్రాక్టర్ ఫామ్ను కూడా యూజ్ చేయొచ్చు. కాంట్రాక్షన్ ఎట్లా, డింట్ ఐ డూ దిస్, అది షార్ట్ ఫామ్ అన్నమాట. డిడ్ ప్లస్ నాట్, డింట్ ఐ డూ దిస్. నెక్స్ట్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్, నెగటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్. వాట్ డిడ్ ఐ నాట్ డూ, నేనేం చేయలేదు. నేనేం చేశానంటే వాట్ డిడ్ ఐ డూ, నేనేం చేయలేదు. వాట్ డిడ్ ఐ నాట్ డూ, వాట్ డింట్ ఐ డూ, నేనేం చేయలేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ లేకుండా మనం ఎలా క్వశ్చన్ ఫామ్ చేస్తాము. హూ డిడ్ నాట్ డూ ఇట్, దీన్ని ఎవరు చేయలేదు. దీన్ని ఎవరు చేశారంటే హూ డిడ్ దిస్. దీన్ని ఎవరు చేయలేదంటే హూ డిడ్ నాట్ డూ దిస్. ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు చూసిన సెంటెన్సెస్ అన్నీ కూడా యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాం అంటే ప్యాసివ్ వాయిస్లో నెగటివ్ సెంటెన్సెస్, దిస్ వాజ్ నాట్ డన్, ఇది చేయబడలేదు. దిస్ వాజ్ డన్ అంటే ఇది చేయబడింది. దిస్ వాజ్ నాట్ డన్ అంటే ఇది చేయబడలేదు. దీస్ ప్రాజెక్ట్స్ వర్ నాట్ కంప్లీటెడ్ అంటే ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయబడలేదు. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ నెగటివ్ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్, దిస్ వాజ్ నాట్ డన్ అంటే ఇది చేయబడలేదు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అని తీసుకుని వచ్చి సబ్జెక్ట్ ముందు ప్లేస్ చేస్తే అది ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది. దిస్ వాజ్ నాట్ డన్, ఇది చేయబడలేదు. వాజ్ దిస్ నాట్ డన్, ఇది చేయబడలేదా. వాట్ డిడ్ ఐ నాట్ డూ, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. వాట్ డిడ్ ఐ నాట్ డూ, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. అంటే ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఉంటుందంటే ఉండదు. వాట్ వాజ్ నాట్ డన్, ఏమి చేయబడలేదు. వాట్ వాజ్ నాట్ డన్, దిస్ వాజ్ నాట్ డన్, ఇది చేయబడలేదు. ఇప్పుడు చూడండి, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఆన్సర్ వచ్చే విధంగా మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో క్వశ్చన్ అడుగుతున్నాం. వాట్ వాజ్ నాట్ డన్, ఏమీ చేయబడలేదు.
ఇక్కడ చూడండి, హూ డిడ్ నాట్ డూ ఇట్, ఇది ఎవరు చేయలేదు, హూ డిడ్ నాట్ డూ ఇట్. ఇట్ వాజ్ నాట్ డన్, ఇట్ వాజ్ నాట్ డన్, ఇది చేయబడలేదు. వాజ్ ఇట్ నాట్ డన్, ఇది చేయబడలేదా. బై హూమ్ వాజ్ ఇట్ నాట్ డన్, ఇది ఎవరి చేత చేయబడలేదు, బై హూమ్ వాజ్ ఇట్ నాట్ డన్. బై హూమ్ వర్ దీస్ ప్రాజెక్ట్స్ నాట్ కంప్లీటెడ్, ఈ ప్రాజెక్ట్స్ ఎవరి చేత కంప్లీట్ చేయబడలేదు. ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ మనం అడగడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు డూని వర్బ్గా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇన్వైట్ని వర్బ్గా తీసుకుందాం. ఇన్వైట్, షీ డిడ్ నాట్ ఇన్వైట్ మీ, ఆమె నన్ను ఇన్వైట్ చేయలేదు. ఐ డిడ్ నాట్ ఇన్వైట్ హర్, నేను ఆమెను ఇన్వైట్ చేయలేదు. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాము, ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్, ఐ వాజ్ ఇన్వైటెడ్ అంటే నేను ఆహ్వానింపబడ్డాను, ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్ అంటే నేను ఆహ్వానింపబడలేదు. ఇప్పుడు ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్ ఫామ్ చేయాలంటే వాజ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేయాలి. హీ వాజ్ నాట్ ఇన్వైటెడ్ అంటే వాడు ఇన్వైట్ చేయబడలేదు, షీ వాజ్ నాట్ ఇన్వైటెడ్ అంటే ఆమె ఇన్వైట్ చేయబడలేదు, దే వర్ నాట్ ఇన్వైటెడ్ అంటే వారు ఇన్వైట్ చేయబడలేదు, వీ వర్ నాట్ ఇన్వైటెడ్ మనము ఆహ్వానింపబడలేదు. ఈ విధంగా అదే ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్ ఫామ్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్ని తీసుకుని వచ్చి సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేయాలి. ఎట్లా, డిడ్ ఐ నాట్ ఇన్వైట్ హర్, నేను ఆమెను ఇన్వైట్ చేయలేదా. డిడ్ షీ ఇన్వైట్ మీ, ఆమె నన్ను ఇన్వైట్ చేయలేదా. ఆ విధంగా మనం ఇక్కడ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని చేంజ్ చేసి మనం క్వశ్చన్ని ఫామ్ చేస్తాము యాక్టివ్ వాయిస్లో. అది ప్యాసివ్ వాయిస్లో అయితే ఎలా, వాజ్ షీ నాట్ ఇన్వైటెడ్, ఆమె ఆహ్వానింపబడలేదా, నేను ఆహ్వానింపబడలేదా. వాజ్ ఐ నాట్ ఇన్వైటెడ్, వాజ్ షీ నాట్ ఇన్వైటెడ్, వర్ దే నాట్ ఇన్వైటెడ్, వారు ఆహ్వానింపబడలేదా. ఈ విధంగా హూమ్ డిడ్ షీ ఇన్వైట్, ఆమె ఎవరిని ఆహ్వానించింది. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ లేదు. అంటే ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. హూమ్ డిడ్ షీ నాట్ ఇన్వైట్, ఆమె ఎవరిని ఆహ్వానించలేదు. హూమ్ డిడ్ ఐ నాట్ ఇన్వైట్, నేను ఎవరిని ఆహ్వానించలేదు. హూమ్ డిడ్ దే నాట్ ఇన్వైట్, వారు ఎవరిని ఆహ్వానించలేదు. ఆ విధంగా ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో చూద్దాం. హూ వాజ్ నాట్ ఇన్వైటెడ్, ఎవరు ఆహ్వానింపబడలేదు, ఎవరు ఆహ్వానింపబడలేదు. హౌ మెనీ మెంబర్స్ వర్ నాట్ ఇన్వైటెడ్, ఎంతమంది ఆహ్వానింపబడలేదు. ఈ విధంగా నెక్స్ట్ వితౌట్ సబ్జెక్ట్ మనం క్వశ్చన్ ఫామ్ చేస్తున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో హూ డిడ్ నాట్ ఇన్వైట్ అస్, మనల్ని ఎవరు ఆహ్వానించలేదు. హూ డిడ్ నాట్ ఇన్వైట్ మీ, నన్ను ఎవరు ఆహ్వానించలేదు. రాజుని ఎవరు ఆహ్వానించలేదు. హూ డిడ్ నాట్ ఇన్వైట్ రాజు. ఈ విధంగా ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఉంటుంది. చూడండి ఇక్కడ వీ వర్ నాట్ ఇన్వైటెడ్, మనం ఆహ్వానింపబడలేదు. వర్ వీ నాట్ ఇన్వైటెడ్, మనం ఆహ్వానింపబడలేదా. మనం ఎవరి చేత ఆహ్వానింపబడలేదు. ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఏంటి, బై హూమ్, ఎవరి చేత. బై హూమ్ వర్ వీ నాట్ ఇన్వైటెడ్, మనం ఎవరి చేత ఆహ్వానింపబడలేదు. ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఏ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాము, గతంలో ఏదైనా ఒక పర్టికులర్ టైంలో జరిగినటువంటి యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్లో అండ్ ప్యాసివ్ వాయిస్లో సెంటెన్సెస్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. విత్ దిస్ ఐ ఎండ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.